భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పాకిస్తాన్లో ఇండియన్ ఎలక్షన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఇంట్రెస్ట్ చూపించడమే కాదు, ఒక పార్టీకి బాగా కొమ్ము కాస్తున్నారు. మీకు తెలిసిందే ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ అంటే పాకిస్తాన్కి చాలా అభిమానం. కాంగ్రెస్కి కూడా పాకిస్తాన్ అంటే అభిమానం, చాలా ఇష్టం. కాంగ్రెస్కి విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ పాకిస్తాన్ అంటే ప్రేమ, చైనా అంటే వీరాభిమానం. వీళ్ళు మన శత్రువులతోటి, మన ఇండియన్స్ కంటే, మన హిందువులు వాళ్ళ కంటే వాళ్ళకి చైనీస్ కానీ పాకిస్తానీలు కానీ వాళ్ళంటే చాలా ఇష్టం కాంగ్రెస్ పార్టీ. అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు ఇంకా బయటపడిపోయింది. ఒక ఫవాద్ హుసేన్ అని ఎక్స్ పాక్ మినిస్టర్, అతను చౌదరి ఫవాద్ హుసేన్ ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్లో మినిస్టర్ కింద చేశాడు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఆయన ఓపెన్గా ట్విట్టర్లో రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ ఇస్ ఆన్ ఫైర్ అంటూ పొగుడుతూ రాశాడు. రాయడం కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయండి అన్నట్టుగా కూడా చెప్పాడు. సరే, ఇది ఇలా ఉండగా మన యూపీలో ఒక లేడీ సల్మాన్ ఖుర్షీద్ తాలూకు మేనకోడలు ఆవిడ పేరు మరియా ఆలం. ఆ మరియా ఆలం అన్నవిడ ఓపెన్గా ఓట్ జిహాద్ గురించి కాల్ చేసింది. ఓట్ జిహాద్ వేయండి, అంతేగాని ఇంట్లో కూర్చోకండి, బయటకు వచ్చి అందరూ ఓటేయండి, ముస్లిమ్స్ అందరూ బీజేపీని ఓడించండి అని చెప్పి ఓపెన్గా అంటే మనకి లవ్ జిహాద్ తెలుసు, ల్యాండ్ జిహాద్ తెలుసు, ఇప్పుడు ఓట్ జిహాద్ చూపించమని చెప్పి ఆవిడ ఓపెన్గా చెప్పేసిందండి. సరే, ఇది ఎందుకు చెప్పింది ఆవిడ అన్న విషయానికి వస్తే, బేసిక్గా మొన్న లాస్ట్ 2 విడతల్లో ఓటింగ్ అయినప్పుడు ముస్లిం ఓటర్స్ తక్కువ వచ్చారు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది, బీజేపీ ఓడిపోతుందని చెప్పి చాలామంది అన్నారు కదా, అది కరెక్ట్ కాదండి. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోవడానికి కారణం ముస్లిం ఓటర్స్ గుంపు కొత్తగా మామూలుగా వేస్తారు కదా. 98%, ఆల్మోస్ట్ 99% వచ్చేస్తారు ముస్లిం ఓటర్స్. కాకపోతే వాళ్ళు ఎవరు ఈ మాట పర్సంటేజ్ ఆఫ్ ముస్లిం ఓటర్స్ తగ్గిపోయింది. ఏం చేత తగ్గింది అని ఆలోచిస్తే, వాళ్ళు ఎలాగా కాంగ్రెస్ ఓడిపోయే కాంగ్రెస్ని మనం ఏం చేయలేము, వాడు ఎలాగ ఓడిపోతాడు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్. సో మనం వేసినా వేయకపోయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళు కొంచెం నిరాశతోటి వెళ్ళమనిషి ఓటింగ్కి. దాంతో కాంగ్రెస్కి పాకిస్తాన్కి కూడా భయం పట్టుకొచ్చింది. ఠార్ ఎత్తిపోయారు, ఇచ్చిపోయి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్పాను కదా, సల్మాన్ ఖుర్షీద్ గారి మేనకోడలు మరియా ఆలం ఆవిడ ఏం చేసింది, జిహాద్ కాల్ చేసింది. పవిత్ర యుద్ధం, ఓట్ అనే పవిత్ర యుద్ధం చేసి కాంగ్రెస్ని గెలిపించండి, బీజేపీని ఓడించండి అని చెప్పి ఓపెన్గా చెప్పారు. అంత డెస్పరేట్గా అయిపోయాడు. నెక్స్ట్ మోదీ గారు స్పీచ్లో ఇంకా దుమ్ము రేపేస్తున్నారు పాకిస్తాన్. ఇక్కడ కాంగ్రెస్ చేస్తూ ఉంటే అక్కడ ఏడుపులు నిలబడుతున్నాయంట. అక్కడ పాకిస్తాన్ కాంగ్రెస్ ఏమో ఇండియాలో చచ్చిపోతుంది, దానికి ఏడుపులేమో పాపం పాకిస్తాన్ వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి మోదీ గారు దుమ్ము రేపేశారండి. బేసిక్గా అని చెప్పేది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాంగ్రెస్ పతనం ఓపెన్గా కనబడుతుంది. వాళ్ళ అంతర్యుద్ధం ఏమిటి, వాళ్ళ టాప్ లీడర్స్ ఉన్న 2 పిల్లలు, పాపం సోనియా గాంధీకి 2 పిల్లలు, ప్రియాంక గాంధీ ప్లస్ రాహుల్ గాంధీ, ఇద్దరు కూడా చేస్తారు. వాళ్ళలో అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు అమేథీ అండ్ రాయ్బరేలీ అనే రెండు నియోజకవర్గాలు ఎప్పటి నుంచో వాళ్ళ తాత ముత్తాత దగ్గర నుంచి వంశపారంపర్యంగా అక్కడే గెలుచుకుంటూ వచ్చారు పాపం చాన్నాడు. ఈ మధ్య అమేథీలో ఓడిపోయాడు రాహుల్ గాంధీ. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ 78% ఓట్ పర్సంటేజ్ డిఫరెన్స్లో ఓడిపోయాడు లాస్ట్ టైం. అక్కడ ఇంకా నిలబడడానికి దమ్ము లేక వాయనాడు పోయి అక్కడ కంటెస్ట్ చేశాడు. ఇప్పుడు మరి ఈ మాట గెలుస్తాడో తెలియదు. ఇలా ఉండగా రాయ్బరేలీ సీటు ఇప్పటిదాకా ఓడలేదు పాపం. రాయ్బరేలీ సీటు మొన్న లాస్ట్ టైం కూడా మన సోనియా గాంధీ గెలిచింది. ఆవిడికి మరి ఏదో రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పేసి ఆవిడ రాజ్యసభ మెంబర్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఆ రాయ్బరేలీ సీట్ కోసం ఇద్దరు కూడా చేస్తాను. సో కాంగ్రెస్లో పక్కన బయట శత్రువులు పక్కన పెట్టండి, వాళ్ళలో వాళ్ళకి పట్టలేదు. మనకి బయట శత్రువుతో యుద్ధం చేయడం పెద్ద కష్టం కాదు ఎవరికైనా. ఇంట్లో మనకి పడకపోతే మనం యుద్ధం ఇంకేం చేయలేము. సో కాంగ్రెస్ పార్టీ పతనం క్లియర్ కట్గా కనపడుతుందండి.
ఈ పతనాన్ని చూసి పాకిస్తాన్ కూడా అందుకే ఏడుస్తున్నాడు పాపం. అదే మన మోదీ గారు అనేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుంటే అక్కడ పాకిస్తాన్లో ఏడుపులు ఏర్పడుతున్నాయి. అర్థం చేసుకోండి అందరూ కూడా. పాకిస్తాన్ అంటే ముస్లిమ్స్ అంటే ఎంత ప్రేమ, హిందువులు అంటే హేట్రెడ్ వీడికి కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ రాణిస్తే హిందువులకి హిందూయిజంని నాశనం చేయడానికి ట్రై చేస్తారు. షైరాలో పెట్టేస్తారు. లేదంటే గజ్వా హింద్ అంటే ఇస్లామైజ్ చేయడం అన్నమాట. హిందుస్థాన్ని ఇస్లామైజ్ చేయడం. అది ఎప్పటి నుంచో వాళ్ళు 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 జిన్నా కూడా అదే అన్నాడు. నాకు చిన్న ముఖ్యమంత్రి చాలు, నేను గజ్వాహిన్ చేసి మొత్తం దేశం అంతా నేను ముస్లిమ్స్ చేస్తాను, ఇస్లామైజ్ చేస్తాను. వాళ్ళ జిన్నా తాలూకు డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హెల్ప్ చేస్తుంది. నెహ్రూ వచ్చిన దగ్గర నుంచి అదే పని చేసి ట్రై చేశారు. లక్కీగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండబట్టి ఆ నెహ్రూని కంట్రోల్ పెట్టాడు, లేదంటే అంత మూర్ఖుడు కొడలేడు. సరే అండి, మనం డైగ్రెస్ అవుతాం పాయింట్ నుంచి. బేసిక్గా కాంగ్రెస్ పార్టీ అంటే పాకిస్తాన్లో ఎంతమంది అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల పాకిస్తాన్కి ఎంత అడ్వాంటేజ్, అవన్నీ తెలుసుకుని వాళ్ళు కానీ గెలిస్తే మన హిందువులకి ఎంత నష్టం, నెక్స్ట్ అది ఎలాంటి లాస్ తీసుకురాబోతారు. ఈ వకత్ బోర్డు లా అది చాలా భయంకరమైన లా, అది అర్జెంటుగా రిపీల్ చేయాలి. 94లో చూపించారు, 94లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో వచ్చింది. సరే, ఈ మన హిందువులు హ్యాపీగా కొనసాగాలి, హిందూయిజం ముందుకు వెళ్ళాలి. దానికి అసలే మన వాళ్ళు కొంచెం వీక్ ఇన్ ద సెన్స్, మనం అంత ఘోరంగా బయటకు వెళ్ళి యుద్ధాలు చేయం. మిగతా మతస్థుల్లాగా మనం ఆలోచిస్తాం. వాడు 10 మందిని చంపితే పోన్లే, వాడు దాన్ని అడగపోతాడు, మనం 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 చంపకూడదు, మనం అహింస పాటించాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు హత్య చేయం, పిల్లల్ని ఏమను, ఎవడైనా శరణ చెప్తే వాడిని ప్రొటెక్ట్ చేస్తాం. మనకి ఈ సిద్ధాంతాలు ఉన్నాయి. శత్రువు కూడా వచ్చి బాబు కాళ్ళ దండం పెట్టమని అనకండి అంటే వదిలేస్తాం. అలాంటి నిరాయుధులను చంపం. అంత మనకి ఉదారమైన స్వభావం ఉంది. మన భారత భాగవతాల్లో మన ఋషులు చెప్పింది, మన పూర్వీకులు చేసిన పద్ధతి అది. రాముడు అంత వాడు శత్రువు వచ్చి కాళ్ళ మీద పోతే వదిలేస్తున్నాడు. రావణాసుడికి లాస్ట్లో ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు ఇప్పటికీ నీ ఆయుధాలన్నీ కూడా లాస్ట్లో రావణాసుడిని మొత్తం వాడు పరివారం అంతా పోయిన తర్వాత, పిల్లలు కూడా పోయిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చాడు రాముడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. శతమని చెప్పే కాళ్ళ మీద పడిపో, నీకు ఇచ్చేస్తాను, నీ ప్రాణం నీకు ఇచ్చేస్తాను, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తాను, పో. అంత ఉదాహరణ స్వభావం అండి మన హిందువులది. ఇలాంటి ఉదాహరణ స్వభావం ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంటుందండి. మన ఉనికికే ప్రమాదం మన ఉదారత్వమే. అంచేత మనం ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారిని వదలకూడదు, బీజేపీని వదలకూడదు. అందరూ వాళ్ళు జిహాద్ అన్నందుకైనా మీరు కూడా బయటకు వచ్చి ఓటు వేయడం మానకండి, బీజేపీని గెలిపించండి. స్ట్రాంగ్గా 400+ సీట్స్ వస్తే వాళ్ళు ఏదైనా మంచి ఈ పాత కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనికిరాని చట్టాలన్నీ కూడా రిపీల్ చేయడానికి అవకాశం ఉంది. అది నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.